డిసెంబర్ 30వ తారీఖు ఏకాదశి మంగళవారము వైకుంఠ ఏకాదశి, దీన్నే ముక్కోటి ఏకాదశి అంటారండి. ఈ ఒక్క ఏకాదశి నియమం పాటిస్తూ స్వామిని అర్చించడం వల్ల, పూజించడం వల్ల, కొన్ని పనులు చేయడం వల్ల 3 కోట్ల ఏకాదశి చేసినంత ఫలితం మీకు దక్కుతుందండి. ఆ రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవండి. ఏదైనా దగ్గరలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి ఉత్తర ద్వార దర్శనము అనేటువంటిది చేసుకోండి. దీనివల్ల మీ జన్మ రాహిత్యము అనేటువంటిది అవుతుంది. పాపము ప్రాయశ్చిత్తం అయ్యేటువంటి అవకాశాలు కూడా దీనివల్లే మీకు ఉంటాయి. మూడవది, అదే విష్ణాలయంలో ధ్వజస్తంభం దగ్గర, గరుడ ధ్వజం దగ్గర ఖచ్చితంగా ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. అదే రోజు స్వామిని మీ ఇంట్లో కానీ, ఆలయంలో కానీ తులసి పత్రితో పూజించండి. ఎవరైనా దగ్గరలో ఉండేటువంటి విష్ణాలయంలో ఎవరికైనా నవనీతము అంటే వెన్న దానంగా ఇవ్వండి. ఇంకొకటి ఏంటి అంటే విష్ణు సహస్రనామ పారాయణ ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి చదవండి. శని బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, గ్రహదోషాలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదని బాధపడుతూ ఉన్నా, ఇహపర సాధన కావాలి అనుకుంటున్నా, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కావాలనుకుంటున్నా అద్భుతమైన శుభ ఫలితాలు అనేటువంటివి చూస్తారు. ఇదే కాకుండా నేను ఒక పైన మంత్రాన్ని పెడుతూ ఉన్నానండి. ఆ మంత్రాన్ని 108 సార్లు సాయంత్రం వేళ జపం చేయండి. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయి.